బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చెప్తాయి. అయితే పాపులారిటీ ని ఇవాళ రేపు ప్రజలతో షేర్ చేసుకునేది మాత్రం ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. మరి ఈ ట్రెండ్ ని మన మేకర్స్ పట్టుకుంటున్నారా, అర్థం చేసుకుంటున్నారా? పుష్ప కెప్టెన్ సుకుమార్ ఏమంటున్నారు చూసేద్దానండి. స్టెప్స్ కి సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీవల్లి సాంగ్ కి స్పెషల్ గా స్టెప్పులేసిన సెలబ్రిటీలున్నారు. అంతగా పాపులర్ అయ్యాయి పుష్ప స్టెప్స్. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లకు కూడా అదే రేంజ్ ఆదరణ దక్కింది నెట్టింట్లో. ఈ విషయాన్నే షేర్ చేసుకున్నారు సుకుమార్. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. సినిమా డైలాగులు రాసేటప్పుడు, పాటలు రాయించేటప్పుడే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ని దృష్టిలో పెట్టుకుంటానని అన్నారు సుకుమార్. వన్ లైనర్స్ సోషల్ మీడియాలో అభిమానుల్ని ఎంతో ప్రభావితం చేస్తాయని చెప్పారు. పుష్ప విషయంలోనూ అదే జరిగిందని, జనాలు అంతగా కనెక్ట్ అయ్యారు కాబట్టే ఆ రేంజ్లో వైరల్ అయ్యాయని అన్నారు సుకుమార్. పుష్ప సినిమాకొచ్చిన ఆదరణ చూశాక ఇప్పుడు సీక్వెల్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. అసలు తగ్గేదేలే అన్నట్టు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నన్నైతే కొట్టెటోడు భూమిదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమడా సేతిలోన గొట్టలట, సేసిందే యుద్ధమట, సయ్యందే సంధి అట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. వైజాగ్ లో అల్లు అర్జున్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. త్వరలోనే పుష్ప సెట్ లోకి రష్మిక హాజరు కానున్నారు. పుష్ప ది రూల్ మరో రేంజ్ లో ఉంటుందని టాక్. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫసీల్ సెకండ్ పార్ట్ లో విజృంభిస్తారట. వెల్కమ్ బ్యాక్. పెళ్ళయ్యేదాకా ఒక రకమైన వార్తలు, పెళ్ళయ్యాక ఇంకో రకమైన వార్తలు. ఇలాగైతే ఎలా అంటున్నారు నయనతార వెల్ విషర్స్. ఉన్న ఫలానా వైరల్ అవుతున్న ఆ న్యూస్ ఏంటి? నయన్ అండ్ విఘ్నేష్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారా? కోడంబాకంలో వినిపిస్తున్న వార్తలేంటి? కోరుకున్న భర్త, 2 పిల్లలతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు నయనతార. పరస్పర గౌరవం, ప్రేమానురాగాలు ఉన్నప్పుడు ఏ బంధమైనా 100 ఏళ్ల పాటు ఉంటుందని నమ్ముతారు సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్. అయితే లేటెస్ట్ గా నయనతార పెళ్లి గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లయ్యాక కెరియర్ పరంగానూ నయన్ కి ఒడిదుడుకులేం లేవు. హ్యాపీగా నార్త్ ఇండియాలో షారుఖ్ తో కలిసి జవాన్ సినిమా చేస్తున్నారు. సౌత్ లోనూ సినిమాలున్నాయి. అయితే విఘ్నేష్ శివన్ కి మాత్రం అజిత్ సినిమా సెట్స్ మీద వరకు వెళ్లి ఆగిపోయింది. తునివు తర్వాత విఘ్నేష్ తోనే సినిమా చేయాల్సింది అజిత్. కారణాలు బయటకు రాలేదు గాని సినిమా మాత్రం ఆగింది. విఘ్నేష్ కెరియర్ మళ్లీ గాడిలో పడాలంటే, ఈ జంట వివాదాలకు దూరంగా ఉండాలంటే మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిందేనని జ్యోతిష్కులు చెప్పినట్లుగా తమిళనాడులో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటి గురించి వీరిద్దరూ స్పందించలేదు. మెడలో నుంచి తాళి బయటకు తీయడం ఇష్టం లేని నయన్ త్వరలోనే యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెడతారని, పూర్తిగా ప్రొడక్షన్ పనులు మాత్రమే చూసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వారి మీద ఇలాంటి లేనిపోని వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ మండిపడుతున్నారు నయన్ అండ్ విక్కీ ఫ్యాన్స్. పఠాన్ సక్సెస్ బాలీవుడ్ మేకర్స్ మైండ్ సెట్ నే మార్చేసింది. ఇన్నాళ్ళు ఒక్క హిట్ అంటూ వెయిట్ చేసిన నార్త్ జనం బ్లాక్ బస్టర్ అవడంతో ఆ ఫార్ములా మీదే సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ వేరే సినిమాలు కమిట్ అయిన హీరోలు కూడా తమ లైనప్ లో చేంజెస్ చేస్తున్నారు. షారుఖ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ పఠాన్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. దీంతో నార్త్ టాప్ స్టార్స్ అంతా పఠాన్ కైండ్ సినిమాల వైపే చూస్తున్నారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ఈ జాన్రాలోనే టైగర్ 3 చేస్తున్నారు. పఠాన్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన భాయ్జాన్ టైగర్ 3 సక్సెస్ కోసం షారుఖ్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. పఠాన్లో సల్మాన్ గెస్ట్ రోల్లో కనిపించినట్లుగానే టైగర్ 3లో కూడా షారుఖ్ గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా హృతిక్ కూడా పఠాన్ ఫార్ములాతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వార్ మూవీతో స్పై యూనివర్స్ లోకి అడుగుపెట్టిన హృతిక్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఫైటర్ పూర్తయిన వెంటనే వార్ 2ని కూడా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ కండల వీరుడు. వార్ సినిమాలో టైగర్ ష్రాఫ్ తో కలిసి యాక్షన్ సీన్స్ చేసిన హృతిక్ ఇప్పుడు సీక్వెల్లో సీనియర్ స్టార్ సల్మాన్, షారుఖ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రికార్డ్ సెట్ చేయనుంది వార్ 2. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.